అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము నా స్టైల్లో. దీనికి కావాల్సింది 1/2 కేజీ కాకరకాయ అండి. నేను మీకు ఇది రెండే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది పీల్ తీసి కోసి ఆల్రెడీ నేను 1 గంట ముందు ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాను. 2 టమాటాలు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆవపిండి, మెంతులు జీలకర్ర పొడి, కారం, ఉప్పు ఏమో గల్లుప్పు. ఈ నిల్వ పచ్చళ్ళకి గల్లుప్పుతోటే మనం పచ్చళ్ళు చేసుకోవాలండి. మామూలు మెత్తటుప్పు బయట దొరికే మెత్తటుప్పు బూజు వస్తుంది. అందుకే నేను ఈ దొడ్డుప్పు అంటారు కదా, దొడ్డుప్పుని మిక్సీలో వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను కాకరకాయలని ఈ పీల్ తోటి దీన్ని పైన గరుకుదనాన్ని తీసేసి ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి 1 గంట ముందు నానబెట్టుకున్నాండి. ఇలా గంట ముందు నానబెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది. మనం ఏ కూర చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా కాకరకాయని గంట ముందు మనం ఉప్పు పసుపులో వేసి నానబెట్టి 1 గంట ముందు అట్లా పెడితే దాంట్లో ఉన్న చేదు అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఈ ఉల్లిగడ్డని, టమాటాని, చింతపండుని ముక్కలుగా కోసుకొని 1 స్పూన్ నూనె వేసి ఉడికించుకుందాం. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ గిన్నెలో టమాటాలు, ఉల్లిగడ్డ, చింతపండు. ఒకవేళ మీకు ఉల్లిగడ్డ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. టమాటా చింతపండుతోటైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఉల్లిగడ్డ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేశాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం మగ్గించుకుందాం. మంచి స్టవ్ ఆన్ చేశానండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, మంచిగా కలబెట్టి సిమ్ మీద ఒక 2 మినిట్స్ అవి బాగా మగ్గేటట్టు చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు ముందుగా కోసి పెట్టుకొని ఉప్పు పసుపు పట్టించుకున్నాను కదా. చూడండి, ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా తీసేసేయాలండి. ఈ వాటర్ తీసేయడం వల్ల చేదు కూడా పోతుంది కాకరకాయలోకి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ, చేదు ఉండదు కాబట్టి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఇలా మొత్తం ఇలా పిసికేసి చూడండి, వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో. ఇలా డ్రైగా ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. చూసారుగా ఎంత బాగా వచ్చేస్తున్నాయో వాటర్. ఈ వాటర్ వల్లనే చేదంతా వెళ్ళిపోతుంది. చూసారుగా ఈ వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఈ వాటర్ తీసేయాలండి. ఇలా పొడిగా చేసుకుని వంటలు అంటేనే ఓపికగా చేసుకోవాలండి. మరి నేను మీకు ఇంత ఓపికగా చేసి చూపిస్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్, లైక్స్ కూడా కొట్టండి. ఇప్పుడు ఇది మనం బాండీలో ఆయిల్ పోసి దీన్ని వేయించుకుందాం. కాకరకాయలని మంచి డ్రై రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా మగ్గబెట్టుకున్నాం కదా, ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. పక్కన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం పిసికి పెట్టుకున్న కాకరకాయలని ఇలా వేస్తాం. కాకరకాయలు మీ ఇష్టంగా ఎలా అన్నా కోసుకోవచ్చండి. రౌండ్గా అయినా కోసుకోవచ్చు, ఇలా ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. నేను 2 రకాలుగా కోసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇలా రౌండ్గా కూడా కోసుకున్నాను. చూసారుగా. అన్నట్టు ఈ పచ్చడి 1 వీక్ ఉంటుందండి. 1 వీక్ 10 డేస్ దాకా ఉంటుంది పచ్చడి. మనం ఇది బాగా వేగనిద్దామండి. ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేదు. మూత పెట్టకండి. మూత పెడితే ముక్క మెత్తగా అవుతుంది. ఈ పచ్చడికి ముక్క మెత్తగా కావద్దు, మంచిగా క్రిస్పీగా కావాలి. మరీ క్రిస్పీగా కాదు, ఒక మారు. ఇప్పుడు ఈ వాటర్ తీసేస్తున్నానండి, పడేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, చింతపండు మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనిద్దామండి. చల్లారించినాక మిక్సీ పట్టుకుందాం. పచ్చడికి టేస్ట్ తెచ్చేది ఈ మిక్స్చరేనండి, ఈ టమాటా, ఉల్లిగడ్డ, చింతపండు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి.
చూడండి ఇలా వేసేసుకున్నాను. మిక్సీ పట్టుకుని మెత్తగానే పట్టుకోండి. చూడండి కాకరకాయలు ఇలా రంగు మారుతున్నాయి. ఇంకొక 2 to 3 మినిట్స్లో మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయండి. కలుపుకుంటూ ఉండాలి, మాడిపోతాయండి. చూడండి ఇలా మెత్తగా అయ్యింది పేస్ట్. ఈ పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఫ్రై చేసాం కదా, ఆ కాకరకాయల్లో ఈ పేస్ట్ అంతా దాన్ని పట్టిస్తాం. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దింపేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పక్కకు పెట్టేసి ఓన్లీ ముక్కలు మాత్రం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ మనం తాలింపులోకి వాడుకుందాం. ఈ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ కాకరకాయలోని వేస్తున్నానండి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ కాకరకాయని ఇది పట్టుకున్న ముద్దని మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర పౌడర్ అండి ఒకటి స్పూన్నర వేసుకోండి. ఆవాల పొడి అండి 1 స్పూన్. ఆవాల పొడి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పచ్చడికి. ఉప్పు అండి, నేను ఉప్పు చేయితోటి వేస్తున్నాను, స్పూన్ తోటి అందాజా తెలియదు, చూసుకొని వేసుకోండి ఉప్పు. ఇప్పుడు కారం అండి. ఇందులో అల్లం పేస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చండి. నేను అల్లం పేస్ట్ ఏం వేయట్లేను. ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టేసి ఇప్పుడు కలుపుకుందాం. వీటి చూడండి ఇలా కలుపుకున్నాను. కొద్దిగా కారం పడుతుందండి, పచ్చడి అంటేనే కారం కదండి. దీంతో మనకి అన్నంలోకి కలుపుకున్న మంచి కలర్ వస్తుంది, అన్నం కలుపుకోవచ్చు. చూడండి ఇలా కలుపుకున్నానండి. చేయితోటి అయితే మంచి కలిపి వస్తుంది, అందుకే మీకు చేయితోటి కలిపి చూపిస్తున్నాను. చూడండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇందులో మనం తాలింపు పోపు పెట్టుకుందాం. తాలింపులోకి 4 ఎల్లిపాయలు ఇలా దంచుకుంటున్నానండి. తాలింపులోకి ఇలా దంచుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు చేసుకుందాం మనం పచ్చడి. చూసారుగా, ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక ఎండుమిరపకాయలు వేసుకున్నాం. వెల్లుల్లి, ఓన్లీ జీలకర్ర అండి, ఆవాలొద్దు. మనం ఆవాల పొడి వేసాం కదా, ఆవాలొద్దు. కొద్దిగా ఇంగువ, పచ్చడిలోకి ఇంగువ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు అండి. ఇప్పుడు ఈ నూనెని కొద్దిగా చల్లారనిచ్చి గోరెచ్చగా అయినాక ఆ పచ్చడిలోకి కలుపుదాం. ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ పచ్చడిలోకి వేసేస్తాం. చూడండి ఇలా తాలింపు వేసేసుకొని కలుపుకుందాం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, 10 days నిలవ ఉండే కాకరకాయ పచ్చడి. ఇది మన అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుందండి, దోశలోకి కూడా బాగుంటుందండి. తినాలని కోరిక ఉండాలి, దేంట్లోనైనా బాగుంటుంది. నేను అన్నంలో కలిపి చూపిస్తున్నానండి మీకు. చూడండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని కామెంట్స్ పాస్ చేయండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కాకరకాయ రొటీన్గా ఫ్రై కూర కాకుండా ఇలా కూడా చేసుకొని తినొచ్చండి. ఆ కాకరకాయలు చూడండి మంచిగా ఉడికిపోయినాయి. తినని వాళ్ళు కూడా కాకరకాయ ఇష్టంగా తింటారండి మనం ఇలా కలుపుకొని తింటే. చూడండి ఎంత బాగుందో. ఓకేనా, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.